అమ్మ నా మీద కొంగ రెట్టేయగల ఇగో సౌండ్ వినబడుతుందా? చూడు గూడు కట్టుకునే మంచిగా కొంగ గుళ్ళు చూడొచ్చు. అన్నీ గూళ్ళు కట్టుకున్నాయి మంచిగా. ఇక గుడ్లు పెట్టి పిల్లలను అభివృద్ధి చేస్తాయి. అన్నీ కొంగలే. క్రేన్స్, ఇంగ్లీష్లో క్రేన్స్ అంటారు. ఓకే, ఇక మొత్తం తుమ్మ చెట్ల మీద మొత్తం గూళ్ళు పెట్టుకున్నాయి. హాయ్, హలో, నమస్తే. నేను మీ యాదగిరి, మీరు వింటున్నారు యాది టాక్స్. ఫ్రెండ్స్, ఇయాల్టి ముచ్చట ఏందనంటే, ఈరోజు నేను ఊర్లోకి వచ్చిన తర్వాత షెర్లకు వద్దామని ఇట్లా చెంబట్టుకొని షెర్లకు వచ్చిన తర్వాత ఈ షెర్ల అన్ని పట్నం తుమ్మ చెట్లే ఉన్నాయి. పట్నం తుమ్మ చెట్ల మధ్యలో తుమ్మ చెట్లు ఉన్నాయి. ఈ తుమ్మ చెట్ల మీద కొంగలు మొత్తం గూళ్ళు పెట్టుకున్నాయి. ఆ గూళ్ళు పెట్టుకొని వాటి మీద గుడ్లు పెట్టినాయి. అట్లనే పిల్లలు కూడా చేసినాయి. మళ్ళీ వర్షాకాలం కదా ఇది, చేసినాయి. చూడొచ్చు, మీరు కూడా చూడొచ్చు. మొత్తం ప్రతిదీ కూడా గూళ్ళు పెట్టినాయి. అయితే వీటిని చూసిన తర్వాత నాకు నా చిన్ననాట జ్ఞాపకాలు అనేటివి గుర్తుకొచ్చినాయి. చిన్నగా ఉన్నప్పుడు మేము ఏం చేసేది తెలుసా? ఈ కొంగలు చెట్ల మీద గుడ్లు పెడతాయి కదా, ఎక్కువ మేము చింత చెట్ల మీద గుడ్లు పెట్టేది. చింత చెట్ల మీద గుడ్లు పెడితే ఆ కుస కొమ్మకు పోయి కూడా ఆ కుస కొమ్మలో ఉన్న గుడ్లను తీసుకొచ్చి ఆ గుడ్లను మన ఆవు పేడ ఉంటుంది కదా, పేడ దాని చుట్టూ చుట్టి మంటలేసి ఉడకబెట్టుకొని తినేటోళ్ళం. అట్లనే కొంగను పట్టడానికి ఒక మీట ఉండేది. దాన్ని ఎప్పుడైతే చిలకలు దున్నుతారో, పొలాలు దున్నుతారో, ఆ దున్నినప్పుడు ఆ చిలకలలో, ఆ పొలాలలో వరి కోసినప్పుడు అందులో పెట్టేటోళ్ళం. ఆ పెట్టినప్పుడు ఏమవుతుందంటే, ఆ వరి చిలకలు దున్నుతూ ఉంటారు, లేకపోతే పొలము దున్నుతూ ఉంటారు. దున్నినప్పుడు ఏమవుతుందంటే భూమిలో ఉన్న పురుగులు బయటకు వస్తాయి. ఆ బయటకు వచ్చినప్పుడు ఆ పురుగులను తినడానికి కొంగలు వచ్చేది. ఆ కొంగలు రావాలంటే, వాటిని పట్టాలంటే మనం ఆడ మీట పెట్టేది. మీటకు ఒక పురుగును కట్టేది, కుమ్మరి పురుగు అని. ఆ పురుగు ఏం చేసేదంటే ఇట్ట కొట్టుకునేది. ఆ కొట్టుకోగానే ఆ కొంగ ఏం చేసేది, దాన్ని వచ్చి ఇట్లా పొడిచేది. పొడవంగానే దానికి ఇట్లా తాడు ఉచ్చు, ఆ ఉచ్చు దానికి మెడగొడేది. కథలు అది గిలగిలా కొట్టుకునేది. దాన్ని పట్టుకునేది, తీసుకుపోయి కాల్చుకొని తినేది. అట్లా ఆ చిన్ననాటు అనుభవించిన జ్ఞాపకాలు ఇవాళ గుర్తుకొస్తున్నాయి. చూడొచ్చు, కొంగలు మొత్తం గుడ్లు పెట్టినాయి. ఆ చిన్ననాడు అడవిలో దొరికే ఏ పక్షిని కూడా వదిలిపెట్టకుండా దొరకబెట్టి, ఉచ్చులు పెట్టి, పట్టుకొని, కాల్చుకొని, అవసరం అంటే వండుకొని తినేటోని నేను కాదు, నా దోస్తులతోటి. కానీ అన్నీ తిన్న నేను ఇప్పుడు మాత్రం నథింగ్, ప్యూర్ వెజిటేరియన్. 2000 నుంచి 2025 నడుస్తుంది. ఇప్పుడు 25 సంవత్సరాలుగా నేను ఎలాంటి జంతువును కానీ నేను వధించడం లేదు, తినడం లేదు. ప్యూర్ వెజిటేరియన్గా మారాను. ఒకప్పటి జీవితం వేరు, ఇప్పటి జీవితం వేరు. కానీ ఆ రోజు జ్ఞాపకాలు గుర్తుకొచ్చి ఇక్కడ చూడడం వలన, ఇక్కడ ఉన్న వాతావరణాన్ని తిలకించడం వలన నాకు గుర్తుకొచ్చినాయి. కానీ నేను ఈ సందర్భంగా ఒక విషయం అయితే నేను చెప్పగలుగుతాను. ఈ ప్రకృతిలో ప్రతి జీవికి జీవించే హక్కు అనేది ఉన్నది. వాటిని జీవించనియాలి. వాటిని తినడానికి, వాటిని చంపడానికి మనకు అర్హత లేదు అనే విషయం నాకు అర్థమైంది. ఎందుకంటే ప్రతి జీవి కూడా భగవంతుని యొక్క
పిల్లలే. మన ఆకలి తీర్చుకోవడం కొరకు, మన జిహ్వ చాపల్యాన్ని సంతృప్తి పరచుకోవడం కొరకు మనము అనేక జీవ రాశులను మనము నిర్దాక్షిణ్యంగా చంపి మన ఆకలి తీర్చుకుంటూ ఉన్నాం. ఎందుకంటే ఒకప్పుడు అభివృద్ధి చెందనప్పుడు, ఇప్పుడు ఇప్పటికి కూడా ఆఫ్రికా దేశాలకు పోయినా కూడా, అమెజాన్ అడవులలోకి పోయినా కూడా అక్కడ ఉన్న జనాలు వాళ్ళ యొక్క జీవనాధారము జంతువులను చంపి తినడమే. వాళ్ళకు అభివృద్ధి చెందలేదు, వాళ్ళకు మనకు సంబంధం లేదు. కానీ మనకు అనేక రకాలైన ఆహార పదార్థాలు వచ్చినాయి, అనేక పంటలు మనకు వండుతూ ఉన్నాయి, అనేక రకాలైన జీవన ఆధారము, మనము జీవనం నిలబడడానికి అనేక ఆహార పదార్థాలు మనము పండిస్తూ ఉన్నాము. వాటితో తృప్తి పడకుండా మనం ఏం చేస్తున్నామంటే ప్రకృతిలోని అనేక జీవ జాతులను చంపి వాటిని తిని మనం సంతృప్తి పడుతూ ఉన్నాం. కానీ భగవంతుడు మనకు జ్ఞానాన్ని ఇచ్చాడు. ఆ జ్ఞానాన్ని మనము అర్థం చేసుకొని మనకు ఏదైతే ఉందో వాటితోటి మనము తిని మన యొక్క జిహ్వ చాపల్యాన్ని సంతృప్తి పరచుకోవాలి. కానీ ఒక జీవిని చంపి దాన్ని తిని మనం జిహ్వ చాపల్యాన్ని సంతృప్తి పరచుకోవడం అనేది కరెక్ట్ కాదు అనేది నాకు అర్థమైన నాటి నుంచి నేటి వరకు ఏ జీవిని కూడా చంపకుండా నాకు జస్ట్ ప్యూర్ వెజిటేరియన్ కూడా ఒక జీవహింసే. కానీ వాటిని తినేటప్పుడు నేను నిన్ను తింటున్నాను, నన్ను క్షమించు అని నేను వాటిని ఆ యొక్క ఆహార పదార్థాలన్నీ వేడుకొని వాటిని తిని నేను హాయిగా సంతోషంగా జీవిస్తున్నాను. కానీ ఈ జీవహింస అనేది ఒక రకంగా మంచిది కాదు అనేది నాకు అర్థమైన విషయం. నేను కూడా ఒకప్పుడు అనేక రకాలైన జీవ జాతులను చంపి కష్టంగా కోసుకొని తిని బ్రతికిన రోజులున్నాయి. కానీ అది కాదు అని నాకు అర్థమైన తర్వాత వాటిని మానేసి సహజంగా సంతోషంగా నాకు అందుబాటులో వాటిని తిని నేను హాయిగా జీవిస్తున్నాను. ఏది కూడా నేను